హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఇప్పటి నుంచి రెగ్యులర్గా మన ఛానల్లో వీడియోస్ అప్లోడ్ చేస్తుంటాం. మీరు జస్ట్ వీడియో చూశాక నచ్చితే మాకు సపోర్ట్గా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ కొట్టి సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాం. మూవీ స్టార్టింగ్లో హీరోయిన్ శక్తిని చూస్తాం. తనకు వాళ్ళ నాన్న పెళ్లి చేయాలని చూస్తాడు. మొత్తం వెతికి శివ అనే అబ్బాయితో మ్యారేజ్ చేయాలని ఫిక్స్ అయి శివ ఫోటోని శక్తి మొబైల్కి పంపిస్తాడు. ఫోటో చూసిన శక్తి తన ఫ్రెండ్స్కి కూడా తన పెళ్లి గురించి చెప్పి శివ ఫోటోని చూపిస్తుంది. తన ఫ్రెండ్స్ కూడా అబ్బాయి హ్యాండ్సమ్గానే ఉన్నాడు, కారు, ఆస్తి, అలాగే మంచి జాబ్ చేస్తున్నాడు, ఇంకేం ఆలోచిస్తావు, మ్యారేజ్కి ఓకే చెప్పేమని చెప్తారు. నిజానికి శక్తికి కూడా శివ నచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్లో శివ వాళ్ళ ఫ్యామిలీ అమ్మాయిని చూడడం కోసం వస్తారు. తను చూసిన మొదటి చూపులోనే శక్తి నచ్చేస్తుంది. దాంతో ఇద్దరు రింగ్స్ మార్చుకుంటారు. ఆ తర్వాత ఒకరినొకరు బాగా అర్థం చేసుకొని పెళ్లి చేసుకోవాలని డిసైడ్ అవుతారు. ఆ తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకుంటారు. పెళ్లి తర్వాత శివ శక్తి చాలా హ్యాపీగా ఉంటారు. వాళ్ళు విడిగా వేరే ఇల్లు తీసుకొని లైఫ్ని ఎంజాయ్ చేస్తూ ఉంటారు. అయితే ఇక కొన్ని రోజుల తర్వాత మొదలవుతుంది ఇద్దరి మధ్య గొడవ. శక్తి ఎప్పుడు సోషల్ మీడియాలోనే ఉంటూ రీల్స్ చేస్తూ ఉంటుంది. తను శివను సరిగా పట్టించుకోదు. ఇంట్లోనే ఉన్నప్పటికీ ఫుడ్ కూడా వండదు. ఎప్పుడూ శివాని డిస్టర్బ్ చేస్తూ ఏదో విధంగా గొడవ పడుతూ ఉంటుంది. ఒకసారి శక్తి కూడా శివతో పాటు డ్రింక్ చేస్తుంది. అలాగే సిగరెట్ కూడా కాలుస్తుంది. ఇదంతా చూస్తున్న శివ తనపై కోపంతోనూ ఉంటాడు. ఇలా ఎప్పుడూ ఇద్దరు గొడవ పడుతూనే ఉంటారు. అలా వాళ్ళ పెళ్ళి 1 సంవత్సరం పూర్తవుతుంది. ఇద్దరు వాళ్ళ యానివర్సరీని సెలబ్రేట్ చేసుకుంటారు. ఆ తర్వాత సీన్లో శక్తి శివ దగ్గరికి వచ్చి నేను బ్యూటీ పార్లర్ పెట్టాలనుకుంటున్నాను అని చెప్తుంది. కానీ శివ నువ్వు చదివిన చదువుకి దానికి ఏమైనా సంబంధం ఉందా, నీ వల్ల కాదు అని చెప్తాడు. కానీ శక్తి నేను స్టార్ట్ చేస్తానని కోపంగా చెప్తుంది. దానికి శివ నీకు నాకు సెట్ కాదు, మనం కలిసి ఉండలేము, నన్ను రోజు ఇలా టార్చర్ చేసే బదులు ఎక్కడికైనా వెళ్ళిపో లేదా చచ్చిపో అని చెప్తాడు. నెక్స్ట్ సీన్లో శక్తిని హాస్పిటల్లో చూస్తాం. అలాగే తను అబార్షన్ చేయించుకుంటుంది. కానీ తను ప్రెగ్నెంట్ అనే విషయం శివకి తెలియదు. తన బిడ్డ చనిపోయిందని శివ చాలా ఎమోషనల్ అవుతాడు. కానీ శక్తి హాస్పిటల్ నుంచి వెళ్ళిపోతుంది ఎవరికీ చెప్పకుండా. లాయర్ దగ్గరికి వెళ్ళి శివపై కేసు పెట్టి నాకు డివోర్స్ కావాలని చెప్తుంది. శివకి మాత్రం తనతోనే కలిసి ఉండాలని ఉంటుంది. ఆ తర్వాత శివ కూడా లాయర్ కోసం కోర్టుకు వెళ్ళి వెతుకుతాడు. తనకు నారాయణ అనే లాయర్ కలుస్తాడు. నారాయణ శివ కేసు డీటెయిల్స్ తెలుసుకొని కోర్టుకు వెళ్తాడు. అయితే ఆపోజిట్ లాయర్గా లక్ష్మి వస్తుంది. ఆమె ఎవరో కాదు, నారాయణ భార్య. వీరిద్దరికి కూడా డివోర్స్ అయి ఉంటుంది. నారాయణ అలాగే లక్ష్మి కేసును వాళ్ళ పర్సనల్గా తీసుకొని వాదిస్తారు. మరోవైపు శివ శక్తి అమ్మా నాన్నలకి డివోర్స్ విషయం తెలుస్తుంది. వాళ్ళు డివోర్స్ వద్దని ఇద్దరు కలిసి ఉండమని చెప్తారు. కానీ శక్తి మాత్రం నాకు తన నుంచి డివోర్సే కావాలని చెప్తుంది. లాస్ట్కి శివ కూడా ఒప్పుకుంటాడు. తను కోరుకున్నట్టే ఒంటరిగా ఉంటే తను హ్యాపీగా ఉంటుందనుకుంటే నేను తనకు డివోర్స్ ఇస్తానని చెప్తాడు. ఇంకోవైపు శక్తి కూడా వాళ్ళు కలిసి ఉన్న రోజులను గుర్తు చేసుకొని నేను తప్పు చేశానని ఫీల్ అవుతుంది. కట్ చేస్తే కోర్టులో జడ్జి కూడా డివోర్స్ ఇద్దరికి ఇష్టమే కదా అని అడుగుతుంది. దానికి శక్తి నేను శివతోనే కలిసి ఉండాలనుకుంటున్నాను, నేను తప్పు చేశానని చెప్తుంది. అలా ఒకరినొకరు అర్థం చేసుకుంటారు, కలిసి ఉండాలని నిర్ణయించుకుంటారు. మరోవైపు లక్ష్మి కూడా నేను తప్పు చేశానని ఫీల్ అవుతుంది. నిజానికి వాళ్ళకి ఒక పాప కూడా ఉంటుంది. కానీ డివోర్స్ అయ్యాక లక్ష్మి ఆ పాపని నారాయణకి కనబడకుండా బెంగళూరులోని తన అక్క దగ్గర చదివిస్తుంది. తనతో మాట్లాడనివ్వదు. కానీ రియలైజ్ అయ్యాక పాపతో వాళ్ళ డాడీకి ఫోన్లో మాట్లాడిస్తుంది. నారాయణ కూడా కొన్ని సంవత్సరాల తర్వాత తన పాపను చూసినందుకు ఏడ్చేస్తాడు. అలా అందరూ కలిసిపోతారు. ఈ సీన్తోనే మూవీ ఎండ్ అవుతుంది.